సార్ నమస్కారం. సూర్యోస్మి. సార్ ప్రతి మనిషికి ఈ రోజు ఉన్న సిచ్యువేషన్లో ఒక పెద్ద మహమ్మారి లాంటి చుట్టుకుంది. అదేదో కాదు డయాబెటిక్. ప్రతి మనిషికి ఎన్నో టాబ్లెట్ పొద్దున్నేసి ఇన్సులిన్ దగ్గరికి కూడా స్టార్ట్ అవుతుంది. కొంతమందికి రకరకాల మెడిసిన్ వాడుతున్నారు, ఆయుర్వేదిక్ వాడుతున్నారు, అలోపతి వాడుతున్నారు, రకరకాలుగా వాడుతున్నారు, కానీ తగ్గట్లేదు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటే డయాబెటిక్ గురించి, ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్, డిసీజ్ కాదు. డిజార్డర్ ఇది మేనేజబుల్ కాదు, క్యూరబుల్. మెడిసిన్స్తో మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది పరిపూర్ణంగా క్యూర్ చేసుకోవచ్చు అంటారు. ఇది డిసీజ్ కాదు కదా. ఎలా చేసుకోవచ్చు? ఇది డిజార్డర్, డిసీజ్ కాదు. అంటే ఒక పర్టికులర్ టైమింగ్లో పని చేయాల్సిన మనిషి టైమింగ్స్ని మార్చుకోవటం వల్ల డిజార్డర్లో నడుస్తుందండి. బ్యాటరీ ఆర్డర్లో లేదు, డిజార్డర్లో నడుస్తుంది. దాన్ని మీరు బ్యాటరీ సరి చేయటం వల్ల, టైంని సరి చేసుకోవడం వల్ల మళ్ళీ అది కరెక్ట్గా తిరుగుతుంది. అంటే దానికి ఏదైతే మీరు ఒక బ్యాటరీయో, ఆ టైమింగ్, లేకపోతే అక్కడ లూబ్రికెంట్, ముళ్ళు సరిగ్గా తిరగడానికి కావాల్సినవన్నీ సమకూర్చేస్తే మళ్ళీ కరెక్ట్గా టైంలో పెడితే ఆటోమేటిక్గా అది తిరగటం తిరుగుతుంది. మనిషి కూడా సేమ్ అంతే. ఇది డిజార్డర్. అంటే ఆర్డర్ అంటే మనిషి శరీరంలో 12 సిస్టమ్స్ ఉంటాయి, 12 రకాల సిస్టమ్స్. అది మొట్టమొదటిది డైజెషన్ సిస్టమ్. మొట్టమొదటిగా ఉండేది డైజెషన్ సిస్టమ్. డైజెషన్ సిస్టమ్ తర్వాత నెక్స్ట్ ఉండేది రెస్పిరేటరీ, ఊపిరితిత్తులు. రెస్పిరేటరీ తర్వాత మా శరీరాన్ని అంతటిని స్ప్రెడ్ చేసుకునేటువంటి న్యూరో సిస్టమ్, నరాలు వ్యవస్థ, 72,000 మెరిడియన్స్ నాడుల మీద ఆధారపడుతుంది. తర్వాత బయోమెట్రిక్ క్లాక్, అంటే ఏ టైంకి ఏం చేయాలి. ఇప్పుడు కంట్లో మీరు ఏదో విసిరారు, నా కంట్లోకి ఏదో విసరాలని ట్రై చేశారు, నా బ్రెయిన్కి సెన్స్ వచ్చి రెప్ప పడాలి. బయోమెట్రిక్ క్లాక్ అంటే ఏ టైంకి ఏం చేయాలనేది తెలియాలి. తర్వాత మీ స్ట్రక్చర్, డిఎన్ఏ, ప్రతిదీ డిజైన్ చేయబడి ఉంటుంది. డిఎన్ఏ తర్వాత ఈ లోపల ఉన్నటువంటి సిస్టమ్ అంతటిని ప్రొటెక్ట్ చేయడానికి స్కిన్, ఈ స్కిన్ అవ్వచ్చు, ఐ దగ్గర ఒక పొర కావచ్చు, లోపల లివర్ చుట్టూ ఉండే పొర కావచ్చు, ఇదంతా స్కిన్ సిస్టమ్ తర్వాత యూరినేటరీ, మనం తీసుకున్న ఆహారం కానీ ఫిల్టరేషన్, బ్లడ్ ప్యూరిఫికేషన్, ఇదంతా జరిగిన తర్వాత వ్యర్థాలని బయటకు ఎలిమినేట్ చేసే యూరినేటరీ తర్వాత లింఫాటిక్, మనకి శరీరంలో ఉండేటువంటి లింఫ్ నోడ్స్, థైమస్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్. అలాగే స్కెల్టన్, ఈ బాడీని నిలబెట్టడానికి మస్క్యులర్. అలాగే ఎండోక్రైన్ గ్లాండ్స్, వ్యర్థాలను ఎలిమినేట్ చేయడానికి ఎండోక్రైన్. తర్వాత ఎక్సోక్రైన్ గ్లాండ్స్, ఇదంతటినీ ఆక్సిజన్ కానీ బ్లడ్ కానీ సర్క్యులేటరీ. ఈ 12 సిస్టమ్స్కి సంబంధించినటువంటి డిసీజెస్, డిజార్డర్స్ మాత్రమే వస్తాయి. ఇంతకు మించి రోగాలు లేవు. ఈ 12 సిస్టమ్స్ మీద డైజెషన్ సిస్టమ్ ఉందండి, అదొక సిస్టమ్. అరుగుదల సరిగా లేదు, దానికి వచ్చే రోగాలు 12 ఉంటాయి. గ్యాస్ట్రిక్ అల్సర్, పెప్టిక్ అల్సర్, క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్, పేగుల్లో క్యాన్సర్, అల్సర్ పుళ్ళు, ఇవే 12 ఉంటాయి. ఇక ఆ 12 దాటి ఇంకేమో రెస్పిరేటరీ, ఊపిరితిత్తులకు సంబంధించి 12 రోగాలు ఉంటాయి. ఓకే. న్యూరోలాజికల్, నర్వస్కి సంబంధించి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వటం, రక్తం ఇదవటం, పార్కిన్సన్స్, నరాలకు సంబంధించిన 12 రోగాలు. మొత్తం 12 రోగాలు తప్ప ఈ సర్కిల్ మించి ఇంకోటి ఉండదు. ఇది అంతా ఈ సిస్టమేటిక్లో ఇక్కడ మనం డైజెషన్ సిస్టమ్ అనేదాన్ని ఒక్కదాన్ని డ్యామేజ్ చేసుకుంటే దాని మీద, ఆ వ్యవస్థ మీద ఆధారపడి నడిచేవన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. డయాబెటిక్ కూడా ఆ సిస్టంలో ఉన్నటువంటిది. డైజెషన్ సిస్టమ్ అనే దాంట్లో ఉన్నటువంటిదే డయాబెటిక్. అంటే నీ ఆహారపు అలవాట్లు సరిగ్గా లేవు కాబట్టి, బ్లడ్ పొల్యూట్ అయిపోయి ఉంది కాబట్టి నీ ప్యాంక్రియాస్ వర్క్ చేయటం మానేసింది. ఎసిడిటీగా ఫామ్ అవుతుందండి ఫస్ట్, అరుగుదల సరిగ్గా లేకపోతే. ఆ మనిషి జీవితం ఇంకా అల్లకొల్లోలం. 103 రకాల రోగాలు. డైజెషన్ సిస్టమ్ అనేది ఒకటి డ్యామేజ్ అయితే 12 శరీకరించుకుంటే 103 రకాలు, ఇంకొక 5 సెపరేట్గా ఉంటాయి. 108 అక్కడక్కడే తిరుగుతుంటాయి. అంటే మనకి ఒక రాశిలో మేష రాశి అని తీసుకుంటే డైజెషన్ సిస్టమ్కి సంబంధించింది. అందులో అశ్వని, భరణి, కృత్తిక 9 పాదాలు. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. ఈ 9 మళ్ళీ మనం విశదీకరించుకుంటే 108 అవుతాయి కదా, అందులోనే ఉంటాయి. ఇది డైజెషన్ సిస్టమ్. దీనికి సంబంధించి ఈ ప్యాంక్రియాస్ పాడైపోవడం వల్ల డయాబెటిక్ అనేది రోగం వస్తుంది. మీరు ఎప్పుడైతే మీ ఆహారపు అలవాట్లు మార్చుకొని శరీరానికి అవసరమై, మీ శరీర తత్వానికి అవసరమైనటువంటి పదార్థాన్ని తీసుకోవటం మొదలు పెడతారో, ఈ ఏదైతే మనం డిజార్డర్లో పెట్టామో దాన్ని ఆర్డర్లోకి తీసుకొస్తే ఆటోమేటిక్గా డయాబెటిక్ అనేది తగ్గుముఖం పట్టేస్తుంది. వన్స్ ఒకసారి డయాబెటిక్ అనేది మీ బాడీలో ఎంటర్ అయిన తర్వాత మీరు ట్యాబ్లెట్కి అలవాటు పడి, పని చేయను అని మొండికేసినటువంటి ప్యాంక్రియాస్ని ట్యాబ్లెట్ వేసి పని చేయించడం ద్వారా అది ఇంకొంచెం బలహీనపడి చివరికి ట్యాబ్లెట్ వేసినా కూడా పని చేయని స్థితికి వెళ్ళిపోతే అప్పుడు ఇంకా వేరే దారి లేక ఇన్సులిన్ అనేది తీసుకోవడం చేస్తారు. సార్ ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చేసింది, మీరన్నీ నా బాడీలో తప్పు జరిగిపోయింది,
ఇప్పుడు ఇన్సులిన్ స్టేజ్లో నేనున్నాను, నేను తగ్గించుకునే అవకాశం ఎలా తగ్గించుకోవాలి నేను? ఫస్ట్ మనం సూర్యోదయానికి ముందు నిద్ర లేవటం ఫస్ట్ సిస్టమ్ ఏంటంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలి. ఎందుకంటే అరుగుదల అనేది ఆయన మీద ఆధారపడి ఉంది, సూర్యనారాయణమూర్తి మీద. అందుకని బిఫోర్ సన్ రైజ్ మనం నిద్ర లేవాలి. సూర్యోదయం దానికి అవుతున్నప్పుడు మనం బాడీ ప్యూరిఫికేషన్ కోల్పోయింది, మలినాలతో నిండిపోయింది. అందుకని ఉషఃపానం అంటారు. రాగి చెంబులో నీళ్లు తాగడం కానీ గోరువెచ్చటి నీళ్లు కానీ తాగుతూ ఉంటే అది ఫిల్టర్, బాడీ అంతా క్లెన్స్ చేసుకుంటుంది. తర్వాత మనం సమయానుకూలం మనకు అల్పాహారం అంటే తక్కువ తినమని కాదు, తేలికగా అరిగేవి తినమని. ఓకే, హెవీగా తినాలి. అక్కడ ఫుడ్ ఎలా ఉండాలంటే రాజు తిన్న రేంజ్లో తినాలి. బ్రేక్ఫాస్ట్ అనేది మనం లైట్గా ఏదో ఇడ్లీలు దోశలు ఇలాంటి అంటే ఎక్కువగా శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్ని రిలీజ్ చేసే పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. అదే కదా డెఫిషియన్సీ. అందుకని ఏంటంటే వెజిటేబుల్స్లోను ఫ్రూట్స్లోనూ అవి ఎక్కువ ఉంటాయి. కానీ వన్స్ డయాబెటిక్ వచ్చిన తర్వాత డాక్టర్లు చెప్పేది ఏంటంటే ఫ్రూట్స్ తీసుకోవద్దు అంటారు. మీరేమంటారు? ఫ్రూట్స్లో గ్లూకోజ్ ఉండదండి, ఫక్టోజ్ ఉంటుంది. మనం షుగర్స్ తీసుకోకూడదు. పంచదార, బెల్లం అంటే బెల్లం మంచిదే, కానీ ఇప్పుడు తయారయ్యే బెల్లం పంచదారతో బెల్లం తయారు చేస్తున్నారు. ఎందుకంటే పంచదార రేటు తక్కువ, బెల్లం రేట్ ఎక్కువ. బెల్లం రేట్ ఎక్కువ. అందుకని ఏం చేస్తున్నారంటే పంచదారతో బెల్లం చేస్తున్నారు. ఆ బెల్లం వాడడం వల్ల మీకు షుగర్ లెవెల్స్ పెరుగుతాయండి. అది గ్యాస్ట్రిక్ అల్సర్ పెరగడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి తప్ప మామూలుగా రెగ్యులర్గా ఫ్రూట్స్ అంటే జనరల్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఫ్రూట్స్ కుకింగ్ ఫుడ్ మిక్స్ చేసేస్తున్నారు. టిఫిన్ తిన్న తర్వాత ఫ్రూట్స్ తీసుకోకూడదు. ఫ్రూట్స్ తీసుకుంటే ఫ్రూట్సే తీసుకోవాలి. రెండిట్లకి తత్వం వేరు. తిన్న ఆహారం, ఇడ్లీ తిన్నారనుకోండి, అది అరగడానికి శరీరంలో కలవడానికి 6 గంటలు పడుతుంది. కానీ మీరు ఫ్రూట్స్ తీసుకుంటే తీసుకున్న వెంటనే అందేస్తుంది. దానికి ఇంకా అరగడానికి అరగాల్సిన అవసరం లేదు. అరగడానికి కావాల్సిన ఎంజైమ్స్ ఏమి బాడీ రిలీజ్ చేయదు, డైరెక్ట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. దాంతోపాటు మనం ఒక 2 ఇడ్లీయో లేకపోతే ఒక దోశ వేసామనుకోండి, ఇది అరగడానికి పట్టే సమయం 6 గంటలు. ఈ లోపల దీని తత్వం ఏదైతే ఉందో మనం తీసుకున్నాం అందులో విటమిన్ సి ఉంటుంది. ఈ గ్యాసెస్తో కలవడం వల్ల ఇంకొంచెం గ్యాస్ ఎక్కువ అవుతుంది, అల్సర్ అవుతుంది, కడుపు బ్లోటింగ్ వస్తుంది, లేనిపోయిన ఇబ్బందులు అన్నీ వస్తాయి. దానివల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకని ఏంటంటే తత్వ ప్రధానంగా ఆహారాన్ని తీసుకుంటూ ఎదరికి వెళ్ళాలి. అందులో మనం వెజిటేబుల్స్లో మనం బీరకాయ గురించి ఎక్కువ మాట్లాడతాను నేను డయాబెటిక్లోకి వచ్చినప్పుడు. ఇది క్లెన్జర్గా అద్భుతంగా ఉపయోగపడుతుంది. బాడీలో వ్యర్థాలు ఎక్కువ ఉండడం వల్ల ప్యాంక్రియాస్ సరిగా పనిచేయట్లేదు. అంటే ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏవైతే అవి బాగా పనిచేయాలి అంటే బ్లడ్ శుద్ధంగా ఉండాలి. బ్లడ్లో అంటే క్వాంటిటీ ఆఫ్ బ్లడ్, క్వాలిటీ ఆఫ్ బ్లడ్, దాంట్లో ఏవైతే మనకి ఎంజైమ్స్, మినరల్స్ ఉండాలో అవి పర్ఫెక్ట్గా ఉన్నా మలినంగా ఉంటే ఆర్గాన్స్ ఆ బ్లడ్ని తీసుకోవటం మానేస్తాయి. ఇక్కడ ప్యాంక్రియాస్ ఆ బ్లడ్ని తీసుకుని తనలో నుంచి రావాల్సిన అంటే ఇప్పుడు ఇన్సులిన్ కూడా బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది, అది బాడీలో స్ప్రెడ్ అవుతుంది. ఈ బ్లడ్ ఎప్పుడైతే తీసుకోవడం మానేసిందో రిలీజ్ చేయదు కదా, అంతే కదా, తీసుకోవట్లేదు. ఈ ప్యూరిఫికేషన్లో లేదు కాబట్టి ప్యాంక్రియాస్ బ్లడ్ని తీసుకోవట్లేదు, అందుకని అది పని చేయట్లేదు. మీరు ఎప్పుడైతే బ్లడ్ని మళ్ళీ ప్యూరిఫికేషన్ చేయగలిగారో, శుద్ధి చేయగలిగారో, ఆటోమేటిక్గా మళ్ళీ ప్యాంక్రియాస్ పని చేయడం మొదలు పెడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ప్యాంక్రియాస్ బ్లడ్ని తీసుకోవట్లేదు. అందుకని ఈ బీరకాయ అనే దాంట్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి అది రక్తాన్ని బాగా శుభ్రం చేయడంలో, మరి చూడండి డయాబెటిక్ పేషెంట్స్కి పుళ్ళు పడుతుంటాయి, ఇన్ఫెక్షన్స్ అయ్యి ఒకసారి స్టార్ట్ అయిపోయిందని తగ్గదు, గ్యాంగ్రీన్ అయిపోయి కాలు తీసేసి స్టేజ్ వస్తుంది. ఇక్కడ అద్భుతంగా బీరకాయ పుళ్ళను మాన్పించడంలో, మీరు డెలివరీ అయిన తర్వాత లేడీస్కి పచ్చం పెడతారు, అవును, అందులో వాడేది బీరకాయ. ఎప్పుడు పుళ్ళు త్వరగా మారతాయి అంటే రక్తం త్వరగా శుద్ధి చేయబడుతుంది. అందుకని బీరకాయ డయాబెటిక్ అనే వ్యాధికి అద్భుతమైనటువంటి మందు. రెగ్యులర్గా ఉదయం సాయంత్రం 2 పూట్ల బీరకాయ జ్యూస్ తీసుకుంటూ మీ ఆహారపు అలవాట్లు మార్చుకోగలిగితే, అంటే కాంబినేషన్స్ ఆఫ్ ఫుడ్, మీరు వండిన పదార్థాలు తినాలనుకున్నారు ఒకేసారి తినండి. గంటకి తినడం చాలా తప్పు. డయాబెటిక్ పేషెంట్స్కి మీరు ఏదైనా సరే గంటకి తినండి అంటారు. ఒక తిన్న పదార్థం బిస్కెట్టే తిన్నారు, ఒక్క బిస్కెట్టే తిన్నారు, అది అరగడానికి తీసుకునే సమయం ఏదైతే ఉందో అది 3 అవర్స్. ఇక 3 అవర్స్ దాకా మళ్ళీ మీరు ఇంకేం తినకూడదు. ఒక ఫ్రూట్ తీసుకున్నారు, అది బాడీలో మెల్ట్ అవ్వడానికి గంట పడుతుంది. ఈ గంటలోపు మళ్ళీ ఇంకోటి ఏం తినకూడదు, మళ్ళీ కాంబినేషన్ మిక్స్ చేయకూడదు. దీనివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. మందులు కూడా ఎందుకు మనకి సైడ్ ఎఫెక్ట్లు ఇస్తున్నాయంటే ఇందుకే. మీరు ఏమి వేసినా పొట్టలోకి వేయాలి, పొట్ట పాడవుద్ది. పొట్ట పాడైతేనే బ్రెయిన్ పాడవుద్ది, బ్రెయిన్ పాడైతే మన ఆలోచనలు పాడవుతాయి, మన ఆలోచనలు పాడైతే మాట పాడవుద్ది, మాట పాడైతే చూపు పాడవుద్ది. పరిణామాలు దారుణంగా ఉంటాయి. ఫస్ట్ వచ్చేది ఇక్కడ నుంచి. అంటే దీనికి కారకుడైనటువంటి ఆయన కోసం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఏ సమయానికి ఏదైతే తినాలో ఆ సమయానికి అది తింటూ మనం సమయాన్ని గడపగలిగితే ఆర్డర్లో లేనిదాన్ని మళ్ళీ ఆర్డర్లో తెచ్చుకోగలుగుతాం, హ్యాపీగా ఉండగలుగుతాం. బీరకాయ డయాబెటిక్ వ్యాధికి అద్భుతంగా చెక్ పెడుతుంది. అంటే చాలామంది కాకరకాయ జ్యూస్ అంటే చేదు
ఈ షుగర్ తగ్గిస్తుందనే చిన్న అపోహలు ఉంటాయి. ఎందుకంటే చాలా మంది కాకరకాయ జ్యూస్ తాగాలి, చేదుకు తగ్గిస్తుంది అని చెప్పేసి అంటుంటారు. అంటే చేదు అనేది రుచి. డయాబెటిక్ అనేది మనం స్వీట్ షుగర్ అనుకుంటున్నాం కాబట్టి ఇది మంచిదే. అంటే చేదు అంటే రుచులు ప్రధానం ఇక్కడ మనకి. నాలికే డాక్టర్, లోపలికి వెళ్ళిన తర్వాత ఏది వేసినా ఒకటే. అందుకని చూడండి, హోమియోపతి నాలిక మీద వేస్తారు, అవును, అద్భుతంగా పనిచేయడం కంటే. ఇక్కడ నాలుగు మించి లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నిటికి ఆ కనెక్షన్స్ ఉంటాయి, కరెక్టే. కానీ అది ఎంతవరకు మీరు కాకరకాయ జ్యూస్ తాగేసి మీ లైఫ్ స్టైల్ మళ్ళీ మార్చుకోనంత వరకు ఇది పనిచేయదు, శాశ్వతం కాదు. మీరు రక్తాన్ని శుద్ధి చేయండి. మనకు పూర్వం ఈ చేదు కోసమే పళ్ళు తోముకోవడానికి వేప పూలు పెట్టారు. అవును. ఇప్పుడు వేప పూలు ఎవరు దొరుకుతున్నారండి? మీరు పొద్దుటే శుభ్రంగా పేస్టు బ్రష్ పెట్టి తోమేసి మీరు తర్వాత ఎంత కాకరకాయ జ్యూస్ తాగితే లాభమే ఉంది? చాలాసేపు తోముతున్నాం కదా, ఆ తియ్య పదార్థం నాలుగు మీద ఉండి ఉండి మన షుగర్ లెవెల్స్ పెంచుతుంది. భారతదేశంలో షుగర్ ఎంటర్ అవ్వడానికి కారణం పేస్ట్. తీయగా ఉంటుంది, యాసిడ్ కలుస్తుంది, బోన్ పౌడర్ కలుస్తుంది, ఇంకా చాలా కలుస్తాయి. చాలా కలుస్తుంది. పేస్ట్ ద్వారా డయాబెటిక్ అనే వ్యాధి, అంటే ఆ మెడిసిన్ తయారు చేయడానికి ముందే ఒక స్కెచ్ చేసి ఒక పేస్ట్ని తయారు చేసి పంపించారు. ఆ పేస్ట్ మనం వాడుతున్నాం, షుగర్ ఎంటర్ అయింది, తర్వాత ట్యాబ్లెట్లు పంపించారు, అంతే. అంతే. ఇదంతా దిగుమతే కదా. మనకి ఎక్కడ కంపెనీలు డయాబెటిక్ షుగర్ ట్యాబ్లెట్ల కంపెనీలు పై నుంచి అంతా దిగుమతి. ఇదంతా మాఫియా వల్ల నడుస్తుంది అంటారు. బీరకాయ రెగ్యులర్గా మనం రైతుని ఆశ్రయించి నాటు బీరకాయలు పండించరా బాబు అని అన్నం పెట్టుకుంటే, నాటు బీరకాయ వాడితే రెగ్యులర్గా డయాబెటిక్ అనేది అతి త్వరలో చాలామంది తగ్గింది. ఇది చేసిన తర్వాత బీరకాయ జ్యూస్ వాడిన తర్వాత చాలామంది తగ్గిన వాళ్ళ రివ్యూస్ పంపించారు. బీరకాయ జ్యూస్ ఎలా తాగమంటారు సార్? ఒక 100 to 150 గ్రామ్స్ బీరకాయ ఇంత ముక్క తీసుకుని చిన్న అల్లం ముక్క యాడ్ చేసి కట్ చేసి మిక్సీలో పల్చటి మజ్జిగ వేసి జ్యూస్ చేయాలి, బాగా వడకట్టాలి. దాంట్లో మిరియాల పొడి, సైంధవ లవణం వేసుకుని తాగేసిన తర్వాత ఒక 1/2 hour 45 minutes గ్యాప్ ఇచ్చి మీరు ఏదైతే తినాలనుకుంటున్నారో, అంటే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, స్ప్రౌట్స్, కుకింగ్ కానివి తీసుకుంటే చాలా త్వరగా ఇందులోంచి బయటకు రాగలుగుతారు. మధ్యాహ్నం సఫిషియెంట్గా శుభ్రంగా హ్యాపీగా మీరు ఏం తినాలనుకుంటున్నారో అది వెజిటేరియనా నాన్ వెజిటేరియన్ ఏదైనా సరే భోజనం కడుపు నిండా భోజనం చేయండి. సాయంత్రం డిన్నర్ అనేది మనకు లేదు, సూర్యాస్తమైన తర్వాత ఏమీ తినకూడదు. అందరూ మనం త్వరగానే తినేసాం, 7 గంటలకు తిన్నాం, 8 గంటలకు తిన్నాం అంటారు. కానీ సూర్యాస్తమయానికి 45 నిమిషాల ముందే తినాలి. వీలైతే అప్పుడు తినడానికి ప్రయత్నం చేయండి డయాబెటిక్తో ఉన్నవాళ్ళు. తర్వాత అసలు తినొద్దు. నైట్ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఫ్రూట్స్ తింటూ ఉంటారు. నైట్ మళ్ళీ ఫ్రూట్స్ తినకూడదు, ఎందుకంటే మిషన్ డౌన్ అవుతూ ఉంటుంది, వేడి చల్లబడుతూ ఉంటుంది. ఏమి తినకపోవడమే మంచిది. ఆకలేస్తే జావా, పల్చటి జావా, వేడిగా ఉండేవి ఏమి తీసుకున్నా మంచిది. జావా తీసుకుంటే డయాబెటిక్ తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఈజీగా డైజెస్ట్ అవ్వాలి. డాక్టర్ పర్యవేక్షణలో మీరు వాడుతున్న మందుల్ని తగ్గించుకుని నెమ్మదిగా, ఒకేసారి ఆల్ ఆఫ్ సడన్ మానకూడదు. నెమ్మదిగా తగ్గించుకుంటుంటే మీ షుగర్ టెస్ట్ చేసిన డాక్టర్లే చెప్తారు మీకు షుగర్ తగ్గుతుంది, మందులు పవర్ తగ్గిద్దామని చెప్పేసి. రెగ్యులర్గా బీరకాయని తీసుకుంటే చాలా వరకు డయాబెటిక్. మార్నింగ్ ఒక గ్లాస్, ఈవినింగ్ ఒక గ్లాస్, అంతే సరిపోతుంది. చాలా థ్యాంక్ యూ సార్. సూర్యోస్.